ఆఫీస్‌లో ఎవరికి అప్పచెప్పిన పనులు వాళ్ళు జేయాల. అర్థం కాలేదా? ఎవరికి అప్పచెప్పిన పనులు బాస్ ఏం అప్పచెప్పాడో అంతవరకు చేయాల. మనకి ఎంత అప్పచెప్పాడు? 10 పైసలు అప్పచెప్పాడనుకో, 10 పైసలు పని చేయాల. అంతేగాని రూపాయి పని అక్కడ చేయకూడదు. రూపాయి పని అంటే నేను చెప్పేదేంటంటే, ఆయన చెప్పిన పని చేయాలా. దానిలో లోటుపాట్లు సరి చేసుకోవాలి. అంతేగాని పక్కనున్న సెక్షన్‌లో చెయ్యి పెట్టి వాళ్ళని గెలకూడదు. మనకేం అప్పచెప్పారు? ఆ పని చేయాల. దానిలో లోటుపాట్లుంటే మనం చెప్పాల. అంతేగాని అబ్బే! 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 ఒరేయ్! నువ్వు చేసేది ఏమన్నా న్యాయం ఉందా చెప్పు? నువ్వే పని చేస్తున్నట్టు, పక్క సెక్షన్ వాళ్ళు పని చేయనట్టు హైలైట్ చేసి, అందరినీ డామినేట్ చేసి ఎందుకు నీకు అంత అవసరమా చెప్పు? మనకి ఏం పని చెప్పారు? మనం ఏం చేస్తున్నాము? దానిలో లోటుపాట్లేంది? దేనివల్ల వచ్చింది? అవతల వాళ్ళ పర్సనల్ విషయాల్లో మనకెందుకు? మనకు అవసరమా? వాడు ఎక్కడి నుంచి వచ్చి పని చేస్తున్నాడు? వాడొచ్చి మన లాంగ్వేజ్కి సంబంధించినోడు కాదు. వాడొచ్చి మన స్టేట్‌కి వచ్చి మన తిండి తింటున్నాడు. నీ ఇంట్లో తిండి పెట్టినావు నువ్వు? లేదు కదా. వాడు వచ్చి కంపెనీలో పని చేసుకుంటూ లాంగ్వేజ్ తెలియకపోయినా కూడా ఇబ్బంది పడుతూ అందరి చేత తిట్టించుకుంటూ వాడు పని చేసుకొని వాడి డబ్బులు వాడు సంపాదించుకొని పోతున్నాడు. అది వాడి పద్ధతి. వాడికి ఇంకా వేరే గతి లేదురా, వచ్చి చేయాలా, చేస్తున్నాడు. వాడి కుటుంబాన్ని బతికించాలి. అట్లాంటప్పుడు వాడితో నీకేం పని? నీ కంపెనీకి వచ్చి పని చేశాడా? నీ సొంత కంపెనీలో పని చేశాడా? లేదు కదా. ఎవడో పరాయాడు కంపెనీలో వచ్చి చేస్తున్నాడు. నువ్వు లోకల్ అయి ఉండొచ్చు, నువ్వు ఇక్కడ పుట్టి పెరిగి ఉండొచ్చు. పుట్టి పెరిగినంత మాత్రాన మొత్తం నీదే అవుతుందా? కాదు కదా. నువ్వు వేరే వాడి కంపెనీలో పనిచేస్తావు. నువ్వు జీతగాడివేరా. నువ్వేమి నీ ఓనర్ కాదు. నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పనిచేసి ఇక్కడ తిండి తింటున్నారని చెప్పడానికి నువ్వెవరు? నీకేం అప్పచెప్పారు పని? ఆ పని చేసుకొని పోతూ ఉండాలి అంతే. అందరినీ డామినేట్ చేసుకుంటూ, అందరినీ తిడుతూ, ఇదేదో పెద్ద ఇదనుకుంటున్నావా? నీకు తెలీదు. కాలం వచ్చి అన్ని రోజులు ఒకేలా ఉండవు, మారుతూ ఉంటాయి. మారే కాలంలో వెనక్కి తిరిగి చూస్తే నువ్వు ఉండవు. అర్థం కదా. అట్లాంటప్పుడు నీకెందుకు ఇవన్నీ? నువ్వు మారవుగా. నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవే మారు. నీకు మార్పు ఎలా వస్తుంది తెలుసా? నువ్వు గుండ్రలో పడితేదా నువ్వు బొక్కన పడతావు ఖచ్చితంగా. ఎప్పుడైనా సరే ఒక పద్ధతిగా ఉంటే పద్ధతిగానే నీ లైఫ్ సాగుతుంది. క్రాస్ తప్పి అనవసరంగా విషయాల్లో ఏలు పెట్టి అందరినీ గెలుపుతూ ఉంటే ఆఫీస్లో ఖచ్చితంగా నీకు ఒకటి వస్తుంది.